హలో గాయ్స్, అందరికీ ఫస్ట్ పరాభవ నవమ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. సో మేమైతే ఈరోజు ఉగాది సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో అందుకే నేను ఎర్లీ మార్నింగే లేచి ముగ్గేద్దామని వచ్చాను. ఫస్ట్ ముగ్గేసి మనం ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకొని ఇంకా మొత్తం సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. ఈ ఉగాది నాకు ఎంత స్పెషల్ అంటే, అసలు అన్ఎక్స్పెక్టెడ్గా టెంపుల్కి వెళ్ళాము. అక్కడ సూపర్ ఈవెంట్ చూశాను. ఇంతవరకు నేను తిరుపతి విజిట్ అవ్వలేదు, బట్ నాకు ఆ తిరుపతి వైబ్స్ వచ్చాయన్నమాట. మీరు కూడా ఎండ్ వరకు చూడండి, మీకు పక్కా నచ్చుతుంది. అండ్ నచ్చితే మాత్రం కామెంట్లో గోవిందా గోవిందా అని టైప్ చేయండి. అసలు ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది ఈవెంట్. జనరల్గా ఏ ఫెస్టివల్కైనా నేను డిజైన్ ముగ్గులు వేస్తాను, బికాజ్ నాకు మెలికల ముగ్గులు అస్సలు రావు. బట్ ఎందుకో ఈసారి ఉగాదికి మంచి ఒక చిన్న మెలికల ముగ్గు వేసుకోవాలి అనిపించింది. సో అందుకని నైట్ చిన్న ముగ్గు ప్రాక్టీస్ చేసి అది వేస్తున్నాను అనమాట. చూద్దాం ఎలా వస్తుందో. సో ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కలర్స్ నింపుదాము. యాక్చువల్గా ఈ కలర్స్ నేను సంక్రాంతి అప్పుడు తీసుకున్నాను, అప్పుడు కొన్ని మిగిలిపోతే అలాగే ఉంచేసాను అనమాట. అండ్ ఇప్పుడు ఇది తెలుగు కొత్త సంవత్సరం కాబట్టి ఈరోజు కూడా కలర్స్ వేద్దామని డిసైడ్ అయ్యాను. అందుకే ఫస్ట్ పొద్దున్న లేవగానే ముగ్గు పెట్టుకున్నాను అనమాట. ఫైనల్లీ నా ముగ్గు అయిపోయింది. చెయ్యి మాత్రం ఇలా తయారైంది. ముగ్గు అయితే ఎంత బాగా వచ్చిందో, అసలు ఇక్కడ ముగ్గు దొరకదు. నేను బియ్యం పిండితో సెట్ చేశాను అనమాట. లాస్ట్ టైం కంటే ఈసారి చాలా బాగా వచ్చింది. ముగ్గుతోనే నాకు ఫెస్టివల్ వైబ్స్ వచ్చేసాయి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? నచ్చింది అయితే పక్కా కామెంట్ చేయండి. అసలే గంట సేపు కష్టపడేసాను నేను. సో ముగ్గు కంప్లీట్ అవ్వగానే నేనైతే ఫ్రెష్ అయిపోయాను. అండ్ ఈ గ్యాప్లో మా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తున్నాడు, బెల్లం తురుముతున్నాడు. యాక్చువల్లీ ఉగాది అంటే భక్షాలు చేసుకుంటారు కదా, బట్ నాకు రాదనమాట, అంత ప్రాపర్గా రావు. సో నేను పూర్ణాలు చేద్దామని ప్రిపేర్ అయ్యాను, అందుకోసమే పప్పు పెట్టాను ఇందాక. సో ఇక్కడైతే మా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఫెస్టివల్ అంటే ఒక్కలే చేస్తే అస్సలు అవ్వదు. సో నేను ముగ్గేసి ఇదంతా ఫ్రెష్ అయ్యి ఇదంతా చేసే గ్యాప్లో మా హస్బెండ్ రెడీ అయిపోయి నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు అనమాట. సో ఇద్దరం ఇలా ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటూ చేస్తాం ఫెస్టివల్స్ రోజు. సో ఇక్కడైతే నేను పూర్ణాలు వేస్తున్నాను. పూర్ణాలు వేయడం అయితే కొంచెం ట్రిక్కీనే, ఎందుకంటే ఆయిల్లో వేయగానే కొన్నిసార్లు లీక్ అయిపోతే మొత్తం ఆయిల్ అంతా స్పాయిల్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా బ్యాటర్ కన్సిస్టెన్సీ అంతా కరెక్ట్గా ఉండేయాలన్నమాట. ఫస్ట్ కొన్ని రోజులు నాకు కరెక్ట్గా రాదు, మా మమ్మీ కొన్ని ట్రిక్స్ చెప్తే అవి చూసి నేర్చుకొని చేస్తున్నాను. తర్వాత ఇప్పుడైతే పర్ఫెక్ట్ అయిపోయాను. పొంగనాలు రెడీ. సో ఇప్పుడు మనం ఉగాది పచ్చడి చేద్దాం. చింతపులుసు, రా మ్యాంగో, చెడ్రుచులు కదా. సో కొంచెం బెల్లం, తీపి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వేప పువ్వు. దీనికోసం మా హస్బెండ్ 3 రోజులు తిరిగాడు. ఇండియా నుంచి ప్రీ ఆర్డర్స్ ఉన్నాయి, ఉంటుందో ఉండదో అని అసలు లాస్ట్ మినిట్ వరకు టెన్షనే, బట్ ఫైనల్లీ మాకు దొరికింది. కొంచెం కారం, కొంచెం ఉప్పు, అంతే మన ఉగాది పచ్చడి రెడీ. దేవునికి కూడా కంకణం పెడతారు కదా. సో గైస్ అంతా
అయిపోయింది. ఇప్పుడు దేవుని పటాలు తుడిచి నేను ఇంకా పూజ స్టార్ట్ చేస్తాను. నార్మల్గా నాకు ఉగాది చాలా స్పెషల్. ఎందుకంటే ఒక రీజన్ ఏంటంటే నేను ఎవ్రీ ఫెస్టివల్కి మార్నింగే మా మమ్మీతో తిట్లు తినేదాన్ని. బట్ ఉగాదికి మాత్రం మా మమ్మీ అస్సలు తిట్టదు. ఎందుకంటే పొద్దున నేను లేచినా లేవకుండా మా డాడీ చేస్తారనమాట. మా డాడీకి ఎందుకో తెలియదు కానీ ఉగాది అంటే చాలా ఇష్టం. నార్మల్గా దేవుడు అన్నా కొంచెం ఇదైనా కొంచెం తక్కువ భక్తి తక్కువ మా డాడీకి. బట్ ఉగాది రోజు మాత్రం ఎవరు లేచినా లేవకుండా మంచిగా తలస్నానం చేసి దేవునికి ఆయనే పూజ చేసి ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసి కంకణాలు ప్రిపేర్ చేసి అందరికీ మా డాడీ పెట్టేవారు ఉగాది పచ్చడి. సో అందుకని నాకు ఉగాది అంటే చాలా స్పెషల్. అలా దేవుడి పటాలన్నీ నీట్గా క్లీన్ చేసి బొట్లు పెట్టి మళ్ళీ పూజ చేసి ప్రసాదాలన్నీ పెట్టాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఈ సంవత్సరం మీ అందరికీ కూడా చాలా బాగుండాలని చెప్పి మళ్ళొకసారి పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అండి అందరికీ. జనరల్గా ఉగాది పచ్చడి తింటారనమాట. బట్ మా తెలంగాణలో అట్లా గ్లాస్లో పోసుకొని తాగుతారు కదా చిన్ను. తెలంగాణ మొత్తం ఏమో తెలియదు కానీ నేనైతే తాగుతా. లేదు నేను కూడా తాగు తాగు. ఏం తగిలిందిరా ఫస్ట్? కారమా? గరం గరంగా ఉంటుందేమో చిన్న. ఉంటుంది ఉగాది పచ్చడి టేస్ట్ నాకేం తగులుతుందో ఎక్సైటింగ్గా ఉంది చిన్న. పులుపు కారం ఉప్పు చేదు అన్ని తగిలినాయి. సో గైస్ నాకైతే అన్ని రుచులు కలిసి తెలిసాయి ఎందుకో. మరి మీకే టేస్ట్ తగిలింది ఫస్ట్ తినగానే కింద కామెంట్ చేయండి. అయితే రెడీ అయిపోయాను టెంపుల్కి. ఇంకా మా హస్బెండ్ రెడీ అయితే వెళ్ళిపోవడమే. టెంపుల్ అన్నారు కానీ ఎక్కడ ఏంటి ప్లానింగ్ ఏమీ తెలీదు. మిడ్వేలో మా ఫ్రెండ్స్ పికప్ చేసుకోవాలి. అప్పటి వరకు తెలియదు మేము ఏ టెంపుల్కి వెళ్తామో. అండ్ మార్నింగ్ నుంచి నేను శారీ కట్టుకొనే ఉన్నాను. సో కొంచెం కంఫర్ట్ కోసం అని డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. అండ్ మా ఆయన కూడా వచ్చేసారు. ఇంకా మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోతాం. యుగాది పచ్చడి తిన్నారా? తిన్నాం మేము. స్వీట్ వచ్చిందా సాల్ట్ వచ్చిందా? నాకైతే అన్ని మిక్స్ వచ్చాయి నమ్మి. అన్ని అన్ని అంటే అన్ని మిక్స్ వచ్చాయి. అన్ని మిక్స్డ్ మేము తింటే సామూహిక పూజ along with that puja and Mahanarayana Abhishekam and then followed by Aarti Alankaram, Aarti and Mahaprasadam. సో గైస్ మేము టెంపుల్ని విజిట్ చేసి వెళ్ళిపోతుంటే ఇలా అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట, మహాభిషేకం కూడా జరుగుతుంది అని చెప్పేసి. సో మేము ఎప్పుడు చూడలేదు కదా అనేసి ఉండి చూసి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఆల్మోస్ట్ 2 hours చేశారు. ఎంత అద్భుతంగా ఉందంటే స్వామివారికి అలా అభిషేకం చేసి అలంకరించిన తర్వాత అసలు గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే ఆ హారతి ఇస్తుంటే. మీరు చూసేయండి, చాలా అంటే చాలా బాగుంది, అస్సలు మిస్ చేయకండి. समूढवस्य पापं सुरे विष्णुरराटमसि विष्णो पृष्ठमसि विष्णो यत्रेषु विष्णु सूर्य जय श्रीनिवास जय वेंकटेश वृषसेननाथ श्री पद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय मूर्तिरूप सबरीश बोल देवीनाथ जय 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 कमला कुछ
చూస్తున్నారు కదా అసలు గోవింద నామస్మరణతో మొత్తం టెంపుల్ అంతా నిండిపోయింది. అసలు నేను ఇండియాలో ఉన్నానో ఆస్ట్రేలియాలో ఉన్నానో నాకే అర్థం కాలేదు, అలా అయింది. మేము ఈ ఇయర్ ఇండియా వచ్చినప్పుడు తిరుపతికి విజిట్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు అసలు. బట్ ఈరోజు స్వామివారే మమ్మల్ని పిలిపించుకున్నారు, ఈ కొత్త సంవత్సరం నా దర్శనం చేసుకోండి అన్నట్టు అనిపించింది. టెంపుల్కి వెళ్తున్నామని తెలుసు కానీ స్వామివారి దగ్గరికి అనుకోలేదు, అనుకోకుండా వెళ్ళాము, మహాభిషేకాన్ని దర్శించుకున్నాము. అసలు నిజంగానే నాకు ఏడుపు వచ్చింది, ఇప్పుడు మాట్లాడుతున్నా కానీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి, అంత హ్యాపీనెస్ నాకు. నిజంగా ఈ ఉగాది చాలా చాలా స్పెషల్ అండి. అండ్ చాలా మంది జనం వచ్చారు, ఈవెంట్ అయిపోయేసరికి నిండిపోయారు. హాల్ బయట కూడా చాలా పెద్ద లైన్ ఉంది, అంతమంది వచ్చారనమాట స్వామివారిని దర్శించుకోనికి. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 11 అవుతుంది నైట్. సో ఇంకా ఇక్కడే ఫుడ్ ట్రక్ ఉంటే టిఫిన్స్ చేసి వెళ్ళిపోదామని వచ్చేసామన్నమాట. సో మీకు ఎలా అనిపించింది, ఈ వీడియో నచ్చిందా అయితే కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.